జీవక్రియల నియంత్రణకు, దేహభాగాల సమన్వయానికి నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము ఉపయోగాలన్నమాట. మనం అసలు చూద్దాం. నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపాము గురించి తెలుసుకుందాం. నాడీ వ్యవస్థ, నాడీ మండలము, నాడుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారన్నమాట. నాడీ మండలం నిర్ణయాత్మక క్రియాశీల పరిణామాన్ని నాడీ కణము, న్యూరాన్ అంటారు. ప్రతి నాడీ కణంలో 3 భాగాలు ఉంటాయన్నమాట. అది కణదేహము, నైటాస్ను, ఎక్సాన్ అంటే తంత్రికాక్షము, డెట్రాయిడ్లు అంటే ఒక నాడీ కణంలోని డెట్రాయిడ్ వేరొక కణంలోని డైమిన్తో కానీ ఆక్సిజన్తో కానీ కలిసే ప్రదేశం నాడీక సంధి అంటారన్నమాట. జ్ఞానేంద్రియాల నుంచి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు, మెదడు, వెన్నుపాముకు తీసుకువెళ్ళే నాళ్లను జ్ఞానాళ్ళు అంటారన్నమాట. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ప్రచోదకాలు నిరంతర శరీరభార ప్రధానంగా కండరాలకు తీసుకెళ్లిన నాళ్ళను చాలక నాళ్ళు అంటే అపవాహి నాళ్ళు అంటారన్నమాట. సమాచారం మెదడు విశ్లేషించకుండా వెన్నుపాము ఆధీనంలో సమాచారం విశ్లేషించబడే చర్యలను అసంకలిత ప్రతీకార చర్యలు అంటారన్నమాట. ప్రచోదనాలు ప్రయాణించే మార్గాన్ని ప్రతీకార చర్య చాపం అంటారు. నాడీ ప్రచోదనం ఉద్దీపన నుంచి ప్రతిస్పందనకు 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ వ్యవస్థ 2 విభాగాలు ఉంటాయన్నమాట. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థ, 2 పరాధీయ నాడీ వ్యవస్థ. మెదడు, వెన్నుపాము కలిపి కేంద్ర నాడీ వ్యవస్థగా ఏర్పరుస్తాయి. ఇప్పుడు మెదడు గురించి తెలుసుకుందాం. మెదడు గురించి చదివే శాస్త్రాన్ని ఫ్రెనాలజీ అంటారు. కపాలంలో మెదడు ఉంటుంది. కపాలం గురించి చదివే శాస్త్రము క్రైనాలజీ. మానవుడి మెదడు బరువు పురుషుల్లోని 1350 గ్రాముల నుంచి 1400 గ్రాములు ఉంటుంది. స్త్రీలలో 1250 గ్రాముల నుంచి 1300 గ్రాములు ఉంటుందన్నమాట. చిన్నపిల్లల మెదడు బరువు 370 గ్రాముల నుంచి 400 గ్రాములు ఉంటుంది. మెదడు బరువు ఎక్కువగా ఉండే జంతువులు నీటి తిమింగలం అనమాట. మెదడు బరువు ఎక్కువగా ఉండే జంతువు నీటి తిమింగలం. దీని బరువు 4 కిలోలు ఉంటుంది సుమారు. మానవ శరీర బరువులో మెదడు బరువు శాతం 2%. మానవుడు తీసుకున్న ఆక్సిజన్, మెదడు వినియోగించుకున్న ఆక్సిజన్ శాతం 20%. మెదడు బయట వైపు బూడిద రంగు పదార్థంతో, లోపల వైపు తెలుపు రంగు పదార్థంతో నిండి ఉంటుంది. మెదడును కప్పి 3 పొరలు ఉంటాయి. అవి బయటి పొర, పారసిక, మధ్య పొర, లౌతికల, లోపల పారమిక. ఈ 3ని కలిపి మెనింజస్ అంటారన్నమాట. మెనింజస్ మెదడు బయట నుంచి జరిగే ప్రమాదాన్ని రక్షిస్తుందన్నమాట. మెదడు 3 భాగాలుగా విభజించారు. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనక మెదడు అనమాట. 3 భాగాలు ఉన్నాయి మెదడులో. ముందు మెదడు, దీనిలో మస్తిష్కం అనే భాగం ఉంటుందన్నమాట. మస్తిష్కం అంటే సెరిబ్రమ్. దీన్ని పెద్ద మెదడు అని పిలుస్తారు. దీని బరువు 995 గ్రాములు ఉంటుంది. మస్తిష్కంలో ఎత్తులు, పల్లాలు ఉంటాయి. ఎత్తులను గైరీ అని, పల్లాలను సల్ఫీ అని అంటారు. గైరీ, సల్ఫీ సస్సీలు చేసే ముఖ్య పని మానవుని తెలివితేటల మూలంగా పనిచేస్తాడు. మస్తిష్కం దిగువ భాగంలో ద్వారగోర్ధం ఉంటుందన్నమాట. ద్వారగోర్ధం దీని ఆధీనంలో మానవుడి శరీరానికి సంబంధించిన భావోద్వేగాలు, కోపము, బాధ, ఆనందము, ప్రేమ, సంతోషం, సుఖదుఖాలు ఉంటాయి. మస్తిష్కం దిగువ భాగంలో బఠానీ గింజ ఆకారంలో ఉండే గ్రంథి ఉంటుంది. దాన్ని పీయూష్ గ్రంథి అంటారన్నమాట. మస్తిష్కం దిగువన బఠానీ గింజ ఆకారంలో ఉంటారన్నమాట పీయూష్ గ్రంథి. పీయూష్ గ్రంథి ఒక కాడతో అంతపెట్టుకుని ఉంటుంది. ఈ కాడను హైపోథాలమస్ అంటారన్నమాట. హైపోథాలమస్ మానవుడి శరీరం సంబంధించిన ఉష్ణము, ఆకలి, దప్పికొంటూ నిద్రించే భాగాలుగా దీన్ని ఉంటారన్నమాట. మస్తిష్కాన్ని 2 సమాన అర్ధ భాగాలు విభజిస్తూ కార్పస్ క్యూలోజం ఉంటుందన్నమాట. 2 మస్తిష్క అర్ధగోళాలను మస్తిష్క గోళం అంటారన్నమాట. ఇవి 2 రకాలు. కుడి మస్తిష్క గోళము, దీని ఆధీనంలో ఎడమ వైపు భాగాలు ఉంటాయి. ఈ మస్తిష్క గోళం ఏదైనా ప్రమాదం జరిగితే ఎడమ వైపు ఉన్న భాగం పక్షవాతం ఉంటుంది. ఎడమ మస్తిష్క గోళం అన్నమాట. ఈ మస్తిష్క గోళం ఆధీనంలో కుడివైపు శరీర భాగాలు ఉంటాయి. మరి దీనికి ఏదైనా ప్రమాదం జరిగితే కుడివైపు ఉన్న అవయవాలకు పక్షవాతం వస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.